పప్పు చెక్కలకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో లావణ్య గారు ఇంగ్రీడియంట్స్ అన్నీ వచ్చేసాయి. అండి మినప్పప్పు, అది శనగపప్పు అండ్ బియ్యం పిండి అండి. ఓకే ఫైన్. సో సరే లావణ్య గారు స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఏం చేద్దామండి? ఫస్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకోండి. మిక్సింగ్ బౌల్ ఓకే. ఇదిగోండి పిండి కలుపుకోవడానికి బాయిల్డ్ వాటర్ కావాలి. మీరు దానిపైన వాటర్ పెట్టండి, నేను ఆలోపు ఇంగ్రీడియంట్స్. ఓకే వాటర్ ఇచ్చేయండి. చూడండి సరిపోతాయా? సరిపోతుంది. ఓకే సో స్టవ్ ఆన్ చేసేస్తున్నాను. అండ్ అలానే లావణ్య గారు మీరు అవన్నీ కలుపుకోవడానికి టైం పడుతూ ఉంటుంది కదా, ఈ లోపు ఆయిల్ వేడైపోతుంది. ఆయిల్ ఆన్ చేసేసుకుందామా? చేసేద్దాం. ఓకే డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేసి అది కూడా స్టవ్ వెలిగించేసుకున్నాము. రైస్ ఫ్లోర్ ఫస్ట్ బియ్యం పిండి వేసారు. బియ్యం పిండి ఓకే. దీంట్లో నెక్స్ట్ 1 స్పూన్ నానబెట్టిన మినప్పప్పు. ఓకే నానబెట్టుకున్న మినప్పప్పు. ఎంతసేపు నానాలండి ఇది? ఒక 4 అవర్స్. 4 అవర్స్. నెక్స్ట్ నానబెట్టిన శనగపప్పు. ఓకే 1 స్పూన్స్. నెక్స్ట్ కొత్తిమీర. నెక్స్ట్ మిర్చి పౌడర్. ఓకే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే కొంచెం కారం వేసాం కదా, దీంట్లో ఇంకా పచ్చిమిర్చి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అది కొంచెం ఇది కొంచెం. నెక్స్ట్ కరివేపాకు. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసి నీళ్ళు కూడా వేడైపోయాయండి. ఆఫ్ చేసేనా? చేసి. సో లావణ్య గారు వాటర్ యాడ్ చేసుకుందామా? హాట్ వాటర్ చేసేద్దామని. ఆపండి, అవసరం అంటే మళ్ళీ వేసుకుందాం కొద్దిగా. సో అయితే లావణ్య గారు మీ వంటకాల్లో ఇంట్లో అందరూ బాగా ఇష్టపడి తినే వంటకం ఏంటండి? నాన్ వెజ్. నాన్ వెజ్ నాన్ వెజ్లో ఏది బాగా చేస్తారు? అన్నీ చేస్తాను. ఫిష్, ప్రాన్స్, క్రాబ్స్, మటన్, చికెన్, బోటీ. ఓ బోటీ కూడా? బోటీ, పాయ, తలకాయ. రేరే అసలు ఎన్ని వెరైటీలు అండి! తెలంగాణ వంటకాలు అన్నిట్లో ఎక్స్పర్ట్. వావ్ ఓకే. సో అంటే నాన్ వెజ్ అన్నీ ఓకే, అన్నీ ఇష్టంగా తింటారని చెప్పారు ఇంట్లో వాళ్ళు. బట్ ఒక్క ఫేవరెట్ ఉంటుంది కదా, అది మా వారికి అయితే బోటీ చాలా ఫేవరెట్. ఎవ్రీ సండే బోటీ ట్రై చేస్తాను. ఓకే. సో బిర్యానీతో పాటు ఎవ్రీ సండే బోటీ కూడా స్నాక్ లాగా తింటారు పిల్లలు కూడా. ఓకే ఫైన్. సో పిల్లలు ఇష్టంగా తినేదైతే బిర్యానీ ఇంకా. ఓకే. అండ్ అలానే లావణ్య గారు ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటారండి? నేను డిజైనర్ అండి, కాస్ట్యూమ్ డిజైనర్ని. డిజైన్ చేస్తూ ఉంటాను కాస్ట్యూమ్స్. సో అందుకే నేను ఇంత చక్కగా మొత్తం రెడీ అయ్యి వచ్చారు ఇలాగా. ఫైన్. సో అంటే డ్రెస్సెస్, ఎవ్రీథింగ్, సారీస్ ఇంక్లూడింగ్. సారీస్ బిజినెస్ కూడా ఉంది. ఓ వావ్ సూపర్ అండి. సో బిజినెస్ ఉమెన్ అయితే మీరు. యా ఓకే. సో ఇలా అన్ని అంటే డిజైన్ చేసి చేయిస్తారా అండి? ఆర్ సారీస్ కూడా డిజైన్ చేస్తాము డిఫరెంట్గా. ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అని, వర్క్స్, మగ్గం వర్క్స్, అంటే ఫ్యాబ్రిక్ సెలెక్షన్ దగ్గర నుంచి టోటల్. ఓ వావ్ ఓకే. ఎలా ఉందండి బిజినెస్ అయితే? ఓకే ఇప్పుడైతే పర్వాలేదు, బాగానే. కానీ కాంపిటీషన్ ఎక్కువ ఉంది కదా బయట. మనకి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇవి వచ్చాక కస్టమర్స్ ఏంటంటే ఆల్మోస్ట్ అందరికి ప్రైస్ అందరికి తెలిసిపోతుంది కాబట్టి మనకి చాలా కాంపిటీషన్ ఉంది బయట. తక్కువ ప్రైస్ లో చేయాల్సి వస్తుంది. బట్ ఇది కూడా ఒక ఛాలెంజే కదా, మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకుంటూ కస్టమర్స్ కి నచ్చేటట్టు తక్కువ ప్రైసింగ్ లో ఇవ్వగలగాలి. ఎవ్రీ వీక్ కి ఒక ప్యాటర్న్ డిఫరెంట్ గా డిజైన్ చేయాల్సి వస్తుంది. అప్పుడేమో ఒక 1 month 2 months అయినా డిజైన్ చేయడానికి టైం ఉండేది. ఇప్పుడు ఇలా ఒక డిజైన్ వచ్చిందో లేదో నెక్స్ట్ 1 week లోనే కొత్త డిజైన్ వచ్చేస్తుంది మార్కెట్ లో. చాలా కాంపిటీషన్ ఉంది. అప్పుడే ఇంకా కిక్ ఉంటుంది. సో లావణ్య గారు కలుపుకోవడం అయిపోయిందా? అయిపోయింది. ఓకే నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ బటర్ పేపర్ తీసుకోండి. బటర్ పేపర్ ఓకే ఇదిగోండి.
ఈ పిండి ముద్దని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని బటర్ పేపర్ పైన ఒత్తుకొని వేసుకోవడం. ఓకే. ఫస్ట్ బటర్ పేపర్కి కొంచెం ఆయిల్ అప్లై చేయాలి. ఓకే. సో ఆయిల్ అయినా అంటే కావాలంటే గీ కూడా వేసుకోవచ్చు. గీ అయినా వేసుకోవచ్చు, అంటే పేపర్కి అతుక్కోకుండా జస్ట్. ఓకే. చిన్న బాల్ చేసి వత్తుకోవడం. ఓకే. సో జస్ట్ చేత్తోనే అలాగా మనకి చిన్న సైజు వడల్లాగా ఒత్తేసుకో అంతే. ఓకే. సో ఆయిల్ ఆల్రెడీ మనకి హీట్ అయిపోయింది కాబట్టి వెంటనే అయిపోతుంది ఆల్మోస్ట్. సో పిండి వంటల్లో ఏది బాగా చేస్తారు లావణ్య గారు మీరు? అరిసెలు. అరిసెలు బాగా చేస్తారా? ఓకే. లావణ్య గారు అయిపోయిందా అండి? అయిపోయిందండి. ఓకే. చూస్తుంటేనే చాలా క్రిస్పీగా కనిపిస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ అండి. సో దీన్ని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. పప్పు చెక్కలు రెడీ అయిపోయాయండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. పప్పు చెక్కలకి కావలసిన పదార్థాలు: నూనె, బియ్యం పిండి, నానబెట్టిన మినప్పప్పు, నానబెట్టిన పచ్చిశనగపప్పు, కొత్తిమీర, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు. పప్పు చెక్కలు తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్లో నీళ్లు పోసి స్టవ్ ఆన్ చేసి వేడి చేసుకోవాలి. మరో స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో బియ్యం పిండి, నానబెట్టిన మినప్పప్పు, నానబెట్టిన పచ్చిశనగపప్పు, కొత్తిమీర, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, వేడి చేసుకున్న నీళ్లు పోసి ముద్దలా కలుపుకొని బటర్ పేపర్కి నూనె రాసి చిన్న చిన్న ఉండల్లా తీసుకొని చెక్కల్లా ఒత్తుకొని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పప్పు చెక్కలు రెడీ.